రాణా ప్రతాప్ సింగ్ ఈయన మహాయోధుడు, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. రాజస్థాన్కి చెందిన మేవార్ రాజవంశానికి ఈయన 1540లో ఈయన పుట్టినటువంటి ప్రాంతం నుంచి 1597 వరకు ఈయన జీవించున్నారు. ముఖ్యంగా 1772 రాజుగా ఈయన పట్టాభిషిక్తులైన తర్వాత 1597 వరకు కూడా ఈయన చేసినటువంటి రాజ్యం, ఆ యుద్ధాలు ఈరోజు మనం తెలుసుకుంటే ఒళ్ళంతా కూడా పులకరిస్తుంది. ఈయన హైట్ కనుక చూసుకుంటే 7.5 అండి హైటు. బహుశా చాలా పెద్ద ఎత్తుగా మనం భావించవచ్చు. అలాగే వెయిట్ వచ్చేప్పటికి 110 కేజీలు. ఈయనకి సంబంధించినటువంటి ఒక బల్యమే 60 కేజీలు ఉండేదిట. తర్వాత కత్తి, డాలు, ఈయన వహించేటువంటి శిరస్త్రాణం, కవచం ఇవన్నీ కలుపుకొని 300 కేజీలు ఉండేది. ఈ ఇంత బరువు ఉన్నటువంటి ఈ వ్యక్తిని చేతక్ అనేటువంటి ఒక గుర్రం అని అధిరోహించి వెళ్తూ ఉంటే అది విజయ తీరాలకి చేర్చేది. ఈయన మనసు ఎరిగినటువంటి ఆ గుర్రం ఎన్నో ఎన్నో సాహసాలకి, ఆయన చేసినటువంటి వీరోచిత యుద్ధాలకు అది అలవాటు పడింది. తన నైపుణ్యం కూడా చూపించి ఆయన గొప్ప ఖ్యాతిగా తీసుకొచ్చింది. ఈయన ఆ రోజుల్లో అక్బర్ అనేటప్పటికీ మీకు అందరికీ తెలుసు, మొత్తం భారతదేశంలో 50% పైగా ఆయన ఆక్రమించేశారు. అనేక క్షత్రియులు అందరూ కూడా ఒక ఐక్యత లేక వాళ్ళందరూ కూడా ఒకళ్ళు ఇలాగా వాళ్ళ సామంతులుగా మారినటువంటి పరిస్థితి. రాజా మాన్సింగ్ అని చెప్పేసి ఈ అక్బర్ కొలువులోనే సర్వ సైన్యాధిపతి. ఈయన శివుడు భక్తుడు. ఈయనకి క్షత్రియానికి సంబంధించినటువంటి ఆయుపట్లన్నీ కూడా తెలుసు, వాళ్ళ యుద్ధ తంత్రాలు తెలుసు. ఇవన్నీ తెలిసిన వ్యక్తి, వాళ్ళ మీదకే పురికొల్పి అనేక రాజ్యాన్ని జయించినటువంటి వ్యక్తి అక్బర్. అయితే ఒకే ఒక సంస్థానం మేవార్ మాత్రం అక్బర్కి లొంగలేదు. అలాగే ఆయనతో వీరోచిత యుద్ధం చేసింది. అలాగే రాణా ప్రతాప్ సింగ్ తన వీరోచితమైన కార్యాలన్నీ కూడా ఆయన మీద చూపించి తన శక్తియుక్తుల్ని కూడా ప్రపంచానికి చూపించడం కూడా జరిగింది. ముఖ్యంగా హల్దీ ఘాట్ యుద్ధాన్ని ఈరోజు మనం ప్రపంచ యుద్ధాల్లో కనుక పోలిస్తే ఆ వార్ ఫ్రేమ్, గెరిల్లా వార్ ఫ్రేమ్ ని ఆయన అడాప్ట్ చేసుకున్నటువంటి మొట్టమొదటి క్షత్రియుడి కింద మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆరవళి ప్రాంతానికి చెందినటువంటి భిల్లు అని చెప్పేసి ఈ యువకుల్ని ఆయన దగ్గరికి చేర్చి కొండ ప్రాంతాల్లో వాళ్ళకి శిక్షణ ఇప్పించి, ముఖ్యంగా తన సుశిక్షితులైన సైన్యం కేవలం 22,000 మంది మాత్రమే ఉన్నారు. అక్కడ ఆరవళి పర్వత ప్రాంతాల్లో ఈయన మొఘల్ సైన్యాన్ని ఎదుర్కోవడం జరిగింది. అప్పటికి మొఘల్ సైన్యం ఈ మొత్తం కలిపి 2 లక్షల మంది, ఈయనకున్న సైన్యం 22,000 మంది. అయినా కూడా ఓచకొత కోసేసాడు ఆయన. ఎంత చేసినా కూడా సైన్యం చాలా తక్కువగా ఉండడంతో విజయం వాళ్ళకే దక్కింది. అయినా సరే ఎక్కడా కూడా ఆయన పట్టుదల వదలలేదు. ఆయన ఫారెస్ట్లో ఉండేవాళ్ళు. ఈవెన్ ఆయన రాజ్యం ఒక రాజుగా ప్రకటితం అయిన తర్వాత కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అక్బర్ని ఎదిరించడానికి నేను ఎప్పుడూ కూడా సర్వసిద్ధంగా ఉంటాను, నేను పరుపుల మీద పడుకోను, నేను రాజ్య సింహాసనం లాంటి కాంక్షకి నేను లోనవును, నేను పెద్ద పెద్ద భవంతుల్లో కూడా ఉండను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఒక సామాన్య వీరసైనికుడిలాగా ఆయన జీవితాన్ని గడిపారు. అది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఈ ఫారెస్ట్లో కొంతకాలం ఆయన తలదాచుకున్నటువంటి తీరు కనుక చూస్తే మనకు కన్నీళ్ళు కూడా వస్తాయండి. అంత పరిచయం చేశారు ఆయన. ఎందుకంటే అప్పటికి వాళ్ళ దగ్గర వంటకాలు లేవు, తర్వాత తినడానికి పదార్థాలు లేవు. అప్పుడు రాణా ప్రతాప్ సింగ్ భార్య గడ్డితో రొట్టెలను తయారు చేసి ఆ రొట్టెలనే పంచిచ్చేది ఆవిడ. ఆ విధంగా సాక్రిఫైస్ చేశారు వాళ్ళ జీవితాన్ని. చివరికి పాములు, విషనాగులు బాగా కదలాడేటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళ పిల్లల్ని కూడా కాటు వేసినప్పుడు ఆ పిల్లల్ని కూడా కోల్పోయారు. ఆ విధంగా అమర్ సింగ్ అని చెప్పి ఒకే ఒక అబ్బాయి మిగిలాడు. తర్వాత ఆయన రాజ్యానికి అభిషిక్తుడయ్యాడు తర్వాత కాలంలో. ఈ విధంగా రాణా ప్రతాప్ సింగ్ అక్బర్ని చెమట పెట్టించేశాడు. ఆ రోజు అక్బరు కంటి మీద నిద్రపోయే కారణం ఏంటంటే రాణా ప్రతాప్ సింగే. ఆయన ఎప్పుడూ కూడా ప్రశాంతత లేకపోవడానికి కారణం కూడా మేవార్ రాజ్యమే. ఎందుకంటే రాణా ప్రతాప్ సింగ్ ఎప్పుడు మెరుపుదాడి చేస్తాడో తెలియదు, ఏ విధంగా చేస్తాడో తెలియదు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అంతో చిక్కనంటే వార్ ఫ్రేమ్స్ అన్ని కూడా అడాప్ట్ చేసుకుని ఆ రోజు ఒక్కడు ధీరోదత్తుడే నిలిచాడు. అప్పట్లో ఐక్యత లేకపోవడం నేను చెప్పాను కదా, ఎక్కడ క్షత్రియాస్లో ఒకరికొకళ్ళు ఐక్యత లేకపోవడం అనేది ఆ రోజుల్లో భారతదేశం అక్బర్కి పూర్తిగా దోషం అంటానికి కారణం. కానీ ఏదో ఒక వ్యక్తి ఒక విజృంభిస్తాడు కదా,
ఆ వ్యక్తి విజృంభించిన వ్యక్తే రాణా ప్రతాప్ సింగ్. ఆయన చివరి వరకు కూడా తన వార్ ఫిల్మ్స్లో అసలు మొఘలాయుల్ని యాక్చువల్గా మీకు మైదాన ప్రాంతాల్లో ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ విషయం రాణా ప్రతాప్ సింగ్కి తెలుసు. ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే మంగోలియన్ జాతికి చెందిన వాళ్ళు. అప్పటికే వాళ్ళు ఏం చేశారంటే రకరకాల అధునాత ఆయుధాలని యుద్ధాల్లో వాడేవాళ్ళు. ముఖ్యంగా అక్బర్ తండ్రి బాబర్ కనుక తీసుకుంటే ఇబ్రహీం లోడిని ఓడించేటువంటి ప్రయత్నంలో అప్పటికే వాళ్ళు ట్యాంకులు వాడారు. యుద్ధ ట్యాంకుల్ని అంటే ఈరోజు మనం ఫిరంగులు అంటాం కదా, వాడారు. తర్వాత వాళ్ళ దగ్గర మందుగుండు సామాగ్రి చాలా ఎక్కువగా ఉండేది. వాటిని దట్టించి కోడని పగలగొట్టేవాళ్ళు. ఇలాంటి అధునాతన టెక్నిక్స్ అప్పటికే వాళ్ళు వాడేశారు. కానీ క్షత్రియాస్ దగ్గర ఇలాంటి వెపన్స్ లేవు. దాంతో వాళ్ళు ఈజీగా ఈ మైదాన ప్రాంతాల్లో ఎదుర్కొనేవాళ్ళు యుద్ధాలను. ఈ విషయం తెలిసినట్టు రాణా ప్రతాప్ సింగ్ ఎప్పుడూ కూడా కొండ ప్రాంతాన్ని ఎంచుకునేవాడు. ఆయన మైదాన ప్రాంతంలో గెలవడం కష్టం, సైన్యం చాలా తక్కువ ఉంది. మరి అలాంటి దాంట్లో ఎదుర్కోవాలంటే ఈ విల్లు జాతి యువకుల్ని వాళ్ళు సుశిక్షితుల్ని చేసినట్టుగా ఆయన కూడా కొండ ప్రాంతాల్లోంచి దాడి చేసి, మెరుపు దాడి చేసి, అసలు ఎటు సైన్యం నుంచి వచ్చి మీద పడుతుందో తెలియని యుద్ధ తంత్రాలను నేను ఉపయోగించేవాడు. ముఖ్యంగా ఆకుల్లో ఆకుగా మారి, తర్వాత మృగం ఎప్పుడైతే ఒక్కసారి మీద పడుతుందో తెలియని స్థితి మన మామూలుగా మామూలుగా ఉంటుంది కదా, ఆ విధంగా ఎక్కడో దాక్కుని గెరిల్లా వార్ సిస్టమ్ని అడాప్ట్ చేసి ఆ రోజు మొఘలై వాళ్ళకి అసలు చాటు పెట్టించేశారు. కాబట్టి ఈరోజు మనం చాలా విషయాలు మనం చూస్తున్నాం, చాలా విషయాలు మనం యుద్ధాల్లో వింటున్నాం. ఆ యుద్ధ తంత్రాలని కూడా అప్పుడే అడాప్ట్ చేసుకుని వీరోచితంగా పోరాడేటువంటి వ్యక్తి రాణా ప్రతాప్ సింగ్. మనం ఈరోజు శివాజీ ఆయన గొప్ప యోధుడు. ఆయన గురించి మనం విన్నాం, ఆయన యుద్ధ తంత్రాలు విన్నాం. ఆయన కూడా రాణా ప్రతాప్ సింగ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు కదిలారన్న వాస్తవం చాలా కొద్దిమందికే తెలుస్తుంది. మరి ఈరోజు ఆయన గుర్రం గురించి కూడా మనం చెప్పుకున్నాం. చేతక్ ఆయనకి చాలా బాగా ఉపయోగపడిందండి. ఎందుకంటే అంత బరువును మోస్తూ యుద్ధంలో కదలిక అనేది చాలా ఇంపార్టెంట్. వీరుడు ఒక వీరోదాత్తంగా పోరాడేటప్పుడు గుర్రం కూడా ఆయన మనసరిగి ప్రవర్తించిన నాడే యుద్ధ తంత్రాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన బాగా నచ్చినటువంటి గుర్రం కూడా చేతక్. ఈ చేతక్ గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే తర్వాత కాలంలో బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ చేతక్ అని చెప్పి స్కూటర్ని ప్రవేశపెట్టారు. ఆ పేరు కూడా ఈ గుర్రాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు పెట్టారు. నిజంగా ఆ కంపెనీని అభినందించాలి. 1980వ దశకంలో బజాజ్ స్కూటర్స్ ఈ చేతక్ అనేది బాగా ఆదరణ పొందింది. ప్రతి ఒక్కరు కూడా ఇది కొనుక్కోవాలి, దీన్ని నడపాలి అని చెప్పి అభిలషించేవాళ్ళు. అప్పుడు కూడా బహుశా ఈ గుర్రం గురించి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ తెలియకుండానే ఆరాధన భావం పెంచుకున్నారు. అది భారతీయుల మధ్యలో ఒక ప్రతీకగా నిలిచిపోయింది, గుండెల్లో నిలిచిపోయింది. దాదాపుగా 2000 సంవత్సరం వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించినటువంటి ఈ వెహికల్ బజాజ్ చేతక్ ఎంత మన్నన పొందిందో మనకి తెలుసు. ఆ రోజు రాణా ప్రతాప్ సింగ్ మనసుని ఎదిగినటువంటి ఆ చేతక్ గుర్రం తర్వాత కాలంలో స్కూటర్ రూపంలో కూడా ఆ పేరు పెట్టుకొని మన భారతీయ గుండెల్లో నిలిచిపోవడం మాత్రం నిజంగా గర్వకారణం. అలాగే ఈరోజు మన అనేక రకాలైన చారిత్రాత్మక సినిమాలు తీస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే మన తెలుగు సినిమా కూడా పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిపోయింది, ఎంతో గొప్ప స్థాయికి చేరిపోయింది. ఈరోజు మన దాంట్లో అగ్రనటులు ఉన్నారు. ప్రభాస్ తీసుకున్నా, మహేష్ బాబు తీసుకున్నా, మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నా, ఈరోజు వాళ్ళు వరల్డ్ క్లాస్ సినిమాలు తీయడం జరుగుతుంది. కాబట్టి రాణా ప్రతాప్ సింగ్ స్టోరీ ఇది చాలా ఒళ్ళు గగురుపాటే అంశాలు ఇందులో ఉన్నాయి. అవన్నీ కూడా ఒక సెల్యులాయిడ్ పైకి తీసుకెళ్ళగలిగితే ప్రజలు ఎంతో కూడా సంతోషిస్తారు. చాలా సినిమా మనం చూస్తున్నాం, అది ఎంత విజయం సాధించింది, ఎంతమంది మనల్ని పొందింది కూడా మనం గమనిస్తున్నాం. సో ఈ స్థాయిలో కనుక రాణా ప్రతాప్ సింగ్ స్టోరీని కనుక తీయగలిగితే ప్రజలు చాలా ఆనందచిక్కుతులు అవుతారు. ఆ రోజు అక్బర్ ఆయన చేసినటువంటి చాలా మంది అక్బర్ గురించి తెలియదు. అక్బర్ ఏంటంటే ఈయన కూడా దాదాపుగా తన సైన్యాన్ని ఎక్కువగా వాడేవారు. ఆ సైన్యంలో ఎక్కువగా ఈ ఫిరంగులను వాడేవాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పినట్టు మైదానం ప్రాంతాల్లో యుద్ధం చేయడం చాలా కష్టం. పైగా ఎవరైనా పట్టుబడితే వారికి విధించే శిక్ష కూడా భయం కలిగించేట్టుగా ఉండేది. కళ్ళు పీకేయటం, దాంట్లో ఉప్పు నీరు పోయటం, తర్వాత వాటిని ముక్కలుగా శరీరాన్ని కోసేయటం, వాటిని కాకులకి గద్దలకి వేయటం, ఇలాంటి చర్యలు అక్బర్ కాలంలో కూడా ఉండేవి. దాంతో ఏంటంటే ఎవరైనా యుద్ధం చేస్తే మన మరణం ఎంత భయంకరంగా ఉంటుందని చెప్పి భయపడి చాలా మంది యుద్ధాలు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది కాదు.
బేసిక్గా బాబర్ దగ్గర నుంచి కూడా అదే పరిస్థితి. ఔరంగజేబు వరకు కూడా ఇదే వార్ సిస్టమ్ని వాళ్ళు అమలుపరిచారు. అంటే క్రూయల్గా ఉండేవాళ్ళు. అంటే ఏదైనా సరే ప్రత్యర్థుల్ని అణచివేయాలంటే వాళ్ళు భయం కోల్పోయేటట్టుగా వాళ్ళ చర్యలు ఉండేవి. అలాంటి వాటిని ఎదుర్కొనేటువంటి తత్వం రాణా ప్రతాప్ సింగ్ ఉంది. ఆయన ఎక్కడ కూడా భయపడేవాడు కాదు. ఏం జరిగినా సరే మనం ఎదిరిద్దామని చెప్పేసి ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. ఆయన జరిపే యుద్ధం చూస్తే ఈవెన్ అవతల మొగలాయలు కూడా వణికిపోయేవారు. ఎప్పటి నుంచి ఎలాగ మనం మెరుపుదాడి చేస్తాడో తెలియదు. అంత గొప్ప యుద్ధ టాక్టిక్స్ ఆయనకు ఉండేవి. కాబట్టి దీన్ని కనుక మనం సెల్యులాయిడ్పై చూపించగలిగితే ఒక ధీరోదాత్తరికి నిజంగా ఒక మంచి సత్కారం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చేతక్ ఈ స్క్వాట్ గురించి చెప్పుకున్నాం, అది ఎంత ఆదరణ పొందిందో కూడా చెప్పుకున్నాం. సినిమాల్లో కూడా ఇవి చూపించగలిగితే ఆ విప్లవ వీరుడికి చరిత్ర లేకపోతే ఆయన ఆదర్శవంతమైన జీవితం మనకి ఎప్పుడో కూడా ఉండిపోతుంది. చిరకాలం మన మధ్యలో ఉండిపోతారు.